నమస్తే, ప్రశ్న న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. చెన్నైలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత. శోకసంద్రంలో సినీ ప్రపంచం, అశేష అభిమానులు. మోగిన ఎన్నికల నగారా. అక్టోబర్ 28 నుంచి ప్రారంభం కానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు. తెలంగాణలో కొత్తగా 2239 కరోనా కేసులు, 11 మంది మృతి. దేశంలో 59 లక్షలు దాటిన కరోనా కేసులు. 24 గంటల్లో కొత్తగా 85,362 పాజిటివ్ కేసులు. ప్రారంభమైన కేబుల్ బ్రిడ్జ్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ప్రారంభించిన మంత్రి కేటీఆర్. చెన్నైపై ఢిల్లీ ఘన విజయం. హాఫ్ సెంచరీతో మెరిసిన పృథ్వీ. గానం గాయం చేసి వాయువులో లీనమైపోయింది. రసరమ్యమైన అమృతధార అకస్మాత్తుగా ఆగిపోయింది. సరసస్వరసుర చరీగమనమైన సామవేదగానం అనంతలోకాలకు సాగిపోయింది. సంగీత స్వరపేటిక ఉన్నట్లుండి మూగపోయింది. తమను పలికేవాడు లేడని సరిగమలు ఘోషిస్తున్నాయి. దిక్కుచోచని పాట చౌరస్తాలో నిలబడి దిక్కులు చూస్తుంది. ఎన్ని భాషలు, ఎన్ని గీతాలు! వీటికి ఇక స్వరాభిషేకం చేసేదెవరు? గుండె గుండెను మీటిన స్వరం గుండెలవిసేలా చేసి వెళ్ళిపోయింది. ఆ పాట మధురం, ఆ స్వరం అజరామణం, ఆ చంద్ర తార్కర. ప్రాణమే గానమని, గానమే ప్రాణమని జీవిత పర్యంతం నాదోపాసన చేసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం మధ్యాహ్నం 1:04 చెన్నైలోని ఎంజీఎం దవాఖానాలో తనువు చాలించారు. మహాగాయకుడి మరణాన్ని తట్టుకోలేక సంగీత సినీ ప్రపంచం తల్లడిల్లిపోతుంది. రాష్ట్రపతి, ప్రధాని నుంచి సామాన్యుడి వరకు ఆయనకు అక్షర నివాళులు అర్పించారు. శనివారం ఉదయం 10:30 చెన్నై సమీపంలోని తమరాయ్ పక్కంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో బాలు పార్థివ దేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి. గాన గంధర్వుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతీయ సినీ జగత్తులో 4 దశాబ్దాల పాటు మధుర గాయకుడిగా పేరొందిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం తన జీవన ప్రస్థానాన్ని ముగించారు. తీవ్ర అనారోగ్యంతో శుక్రవారం మధ్యాహ్నం 1:04 చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ దవాఖానాలో తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 74 ఏళ్లు. కరోనా సోకటంతో ఆగస్టు 5న దవాఖానాలో చేరుకున్న బాలుకు గుండె, శ్వాస సంబంధిత సమస్యలు తీవ్రం కావడంతో ఆ లెజెండరీ గాయకుడి ప్రాణాలను కాపాడలేకపోయామని ఎంజీఎం దవాఖానా యాజమాన్యం ప్రకటించింది. బాలు మృతితో సినీ సంగీత ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. ఎస్పీ
తుది భౌతిక కాయాన్ని చెన్నైలోని కామదార్ నగర్లోని ఆయన స్వగృహానికి తరలించారు. తమ అభిమాన సుమధుర గాయకుడి చివరి చూపు కోసం వేల మంది అభిమానులు ఆయన ఇంటికి తరలివస్తున్నారు. దేశంలో మరో ఎన్నికల సమరానికి కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. అక్టోబర్ 28న తొలి విడత పోలింగ్ జరగనుంది. నవంబర్ 3న రెండో విడత, నవంబర్ 7న మూడో విడత పోలింగ్ అనంతరం నవంబర్ 10న ఎన్నికల ఫలితాలను వెల్లడించనుంది. దీంతో ఎన్నికల రణరంగంలోకి దిగేందుకు రాజకీయ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. పొత్తులు ప్రత్యర్థిపై ఎత్తులు వేసేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రధాన పార్టీలై బీజేపీ, జేడీయూ, కాంగ్రెస్, ఆర్జేడీలో సీట్ల పంపకాలపై చర్చలు వేగవంతం చేశాయి. విజయం లక్ష్యంగా అభ్యర్థుల వేటను ఆరంభించాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్కు బీహార్లో బలమైన పునాదులు ఉన్నప్పటికీ ప్రధాన పోటీ అంతా జేడీయూ, ఆర్జేడీ మధ్య ఉండే అవకాశం ఉంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మహమ్మారి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా జరగనున్న అతిపెద్ద ఎన్నికల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకటి కావడం గమనార్హం. దేశంలో తలపండిన ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య జరుగుతున్న పోటీ కావడంతో బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ ఉమ్మడిగా బరిలోకి దిగుతుండగా గత మిత్రులు కాంగ్రెస్, ఆర్జేడీ మరోసారి జతకట్టాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారిపోవడంతో పాటు దాదాపు 2 దశాబ్దాల పాటు బీహార్ రాజకీయాలను ఏలిన లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం జైల్లో ఉండటం ఎన్డీఏ కూటమికి కలిసొచ్చే అంశం. తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. వారం రోజులుగా నిత్యం 2000కు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 2239 కరోనా కేసులు నమోదు కాగా కోవిడ్ బారిన పడిన వారిలో 2281 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా 11 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,83,866 మంది కరోనా బారిన పడగా 1,52,441 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 30,334 మంది చికిత్స పొందుతుండగా 1,091 మంది మృతి చెందారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోవిడ్ మరణాల రేటు 0.59% ఉండగా రికవరీ రేటు 82.90% ఉందని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 58,925 మంది కోవిడ్-19 నిర్ధారణ పరీక్ష చేయగా ఇప్పటి వరకు 28 లక్షల మందికి టెస్టులు చేసినట్లు వివరించింది. దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. కరోనా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. నిన్న 86,000 కేసులు నమోదవగా తాజాగా 1000 తక్కువగా రికార్డయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు 59 లక్షల మార్కును దాటాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 85,362 పాజిటివ్ కేసులు నమోదవగా 1,089 మంది కరోనాతో చనిపోయారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 59,03,933కి చేరగా మృతులు 93,379కి పెరిగారు. అదేవిధంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 9,60,969 కేసులు యాక్టివ్గా ఉండగా మరో 48,49,585 మంది బాధితులు కోలుకొని ఇంటికి చేరారు. నిన్న ఉదయం నుంచి ఈ రోజు ఉదయం వరకు 93,420 మంది కరోనా నుండి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా నిన్నటి వరకు 7,02,69,975 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధన మండలి ప్రకటించింది. సెప్టెంబర్ 26న 13,41,535 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని తెలిపారు. రెవెన్యూ భూ రికార్డులు వెంటనే వివాదాలకు మారుపేరని చాలామంది భావిస్తుంటారు. కానీ రాష్ట్రంలో లిటిగేషన్లు 1% లోపే ఉన్నాయి. 99% భూ రికార్డులు పక్కాగా ఉన్నాయి. అందుకే రైతులు వివాదాలు లేకుండా హాయిగా వ్యవసాయం చేసుకుంటున్నారు. భూముల అమ్మకాలు, కొనుగోలు సాఫీగా సాగుతున్నాయి. రైతు బంధు నిధులు నేరుగా రైతుల ఖాతాలో చేరుతున్నాయి. సబ్సిడీ ఎరువులు, విత్తనాలు, రుణాలు ఇలా అన్నదాత కోసం ప్రభుత్వం అందించే ప్రతి రూపాయి వారికి అందుతుంది. రాష్ట్రంలోని 60,95,134 మంది రైతులు భూ రికార్డులు క్లియర్గా ఉన్నాయి. వారందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా మంజూరయ్యాయి. వానాకాలం పంటకు ప్రభుత్వం విడుదల చేసిన రైతు బంధు నిధులు
7,279 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. కేవలం 4-5 లక్షల మంది రైతులకు చెందిన భూములపైనే సమస్యలు ఉన్నాయని రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు. పేర్లో అక్షర దోషాలు, కులం, లింగం వంటి వివరాలు తప్పుగా నమోదవడం, కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు రాకపోవడం, మిస్సింగ్ సర్వే నెంబర్లు, కొన్ని భూములకు సర్వే నెంబర్లు తప్పుగా నమోదవడం, భూమి కొలతలతో తేడాలు, పార్ట్ ల్యాండ్ కన్వర్షన్, ఒక సర్వే నెంబర్లో 10 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు అమ్మి ఫ్లాట్లుగా మార్చితే కొన్ని సందర్భాల్లో మొత్తం సర్వే నెంబర్ వ్యవసాయేతర భూమిగా నమోదైంది. ఈ సమస్యలపై కొందరు రైతులు రెవెన్యూ కోర్టును ఆశ్రయించగా మరికొందరు అర్జీలు ఇచ్చారు. వాటిని పరిష్కరించేందుకు అధికారులు రోజు కృషి చేస్తున్నారు. అతి త్వరలో ఇవి పూర్తవుతాయని, రికార్డులన్నీ పక్కా అవుతాయని చెప్తున్నారు. ఉక్రెయిన్లో ఘోర ప్రమాదం జరిగింది. మిలిటరీ విమానం కుప్పకూలి 25 మంది దుర్మరణం చెందగా మరో 2 గాయాలయ్యాయని ఆ దేశ ప్రాసిక్యూటర్ జనరల్ ప్రకటనలో తెలిపారు. AN-26 మిలిటరీ విమానం ఇంజన్ విఫలమై కార్కివ్ ప్రాంతం పరిధిలో శుక్రవారం రాత్రి కూలిపోయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం దుర్ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గాయపడిన 2 చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరికొందరి ఆచూకీ కోసం ఘటనా స్థలంలో గాలింపు కొనసాగుతుంది. విమానంలో ఎంతమంది ప్రయాణిస్తున్నది స్పష్టంగా తెలియరాలేదు. తెలంగాణ ప్రభుత్వం GHMC కలిసి 184 కోట్ల వ్యయంతో దుర్గం చెరువుపై పర్యావరణానికి హాని లేకుండా 2 పిల్లర్లపై శక్తివంతమైన తీగల సహాయంతో నిర్మించిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఆసియాలోనే అతిపెద్దది. మిరుమిట్లు గొల్పే LED లైటింగ్తో వంతెన అందాలు నగరానికి ప్రత్యేక శోభను తీసుకువస్తున్నాయి. 735.639 మీటర్ల పొడవు, 18 మీటర్ల వెడల్పుతో దుర్గం చెరువుపై 4 లైన్లతో నిర్మించిన వంతెనలతో జూబ్లీహిల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య దూరంతో పాటు ట్రాఫిక్ తగ్గనుంది. హైదరాబాద్ మహానగరం సిగలో మరో మణిహారం చేరింది. అత్యాధునిక టెక్నాలజీతో కళ్ళు మిరుమిట్లు గొలిపేలా దుర్గం చెరువుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభమైంది. రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు శుక్రవారం కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో కలిసి ఈ వేలాడే వంతెనను ప్రారంభించారు. దుర్గం చెరువులో బోటింగ్ను వేలాడే వంతెనకు అనుసంధానంగా నిర్మించిన జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 ఫ్లైఓవర్ను కూడా ప్రారంభించారు. 735.639 మీటర్ల పొడవు, 18 మీటర్ల వెడల్పుతో 4 లైన్లతో నిర్మించిన వంతెనతో జూబ్లీహిల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య దూరం తగ్గనుంది. తెలంగాణ ప్రభుత్వం GHMC కలిసి 184 కోట్ల వ్యయంతో దుర్గం చెరువుపై పర్యావరణానికి హాని లేకుండా 2 పిల్లర్లపై శక్తివంతమైన తీగల సహాయంతో నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ ఆసియాలోనే మొట్టమొదటిగా నిలుస్తుందని, మిరుమిట్లు గొల్పే LED లైటింగ్తో వంతెనలు అందాలు నగరానికి ప్రత్యేక శోభను తీసుకువస్తున్నాయి. ప్రారంభోత్సవంలో భాగంగా వంతెనపై కాల్చిన టపాకులతో దీపావళి ముందుగానే వచ్చినట్లు కనిపించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని, సబితారెడ్డి, మహమూద్ ఆలీ, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, దానం మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, TSIIC చైర్మన్ క్యాదరి బాలమల్లు, CS సోమేష్ కుమార్, పురపాలక శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ పాల్గొన్నారు.
సరిహద్దుల్లో సైనికులను మోహరించి లడఖ్ అరుణాచల్ ప్రదేశ్లోని నియంత్రణ రేఖ వెంబడి చైనా అనునిత్యం అలజడి సృష్టిస్తూనే ఉంది. తాజాగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలను అధికం చేయడానికి కుయుక్తులు పన్నుతోంది. ఇందులో భాగంగా జమ్మూ కాశ్మీర్ లోయలోకి పెద్ద ఎత్తున ఆయుధాలను మందుగుండు సామాగ్రిని పంపించాలని పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. భారత వ్యతిరేక శక్తులు ఉగ్ర చర్యలకు పాల్పడేందుకు మరింత సాయం అందించాలని సూచిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇటీవల భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్న ఆయుధాలపై చైనా తయారీ మార్కింగ్స్ ఉన్నట్లు గుర్తించాయి. జమ్మూ కాశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసిన తర్వాత ప్రభుత్వం ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకోవడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా చొరబాట్లకు వీల్లేకుండా భద్రతా బలగాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. దీంతో ఉగ్రవాదులను కానీ ఆయుధాలను కానీ కాశ్మీర్లోకి పంపించడం పాకిస్తాన్కు కష్టంగా మారింది. అయితే దాంతో పరిస్థితుల్లో శీతాకాలం మొదలయ్యే నాటికి సాధ్యమైనంత వరకు ఉగ్రవాదులను ఆయుధాలను లోయలోకి పంపించాలని ఐఎస్ఐ భావిస్తుందని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా పైపుల్లో ఆయుధాలను అక్రమంగా చేరవేస్తుంది. రెండు నెలలుగా విస్తారంగా వర్షాలు కురవడంతో కృష్ణా బేసిన్లో అన్ని ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తి స్థాయిలో నిండి కలకలలాడుతున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో 2 రోజులుగా నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులకు భారీగా వరద వస్తోంది. దీంతో వచ్చిన వరదను వచ్చినట్లు అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి ఎగువ జురాల నుండి 1,53,607 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండటంతో ప్రాజెక్టు 3 ట్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్కు 1,14,542 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు టీఎంసీలు కాగా ప్రస్తుతం 884.70 అడుగులు టీఎంసీలుగా ఉంది. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుండి 1,09,284 క్యూసెక్ల వరద వస్తుండటంతో అధికారులు 10 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 80,580 క్యూసెక్ల స్పిల్వే ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 28,704 క్యూసెక్లు, కుడి కాల్వకు 8,680 క్యూసెక్లు, ఎడమ కాల్వకు 7,110 క్యూసెక్లు, ఎస్ఎల్బీసీకి 1,800, లోవెల్ కెనాల్కు 500 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయం పూర్తిస్థాయిగా నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.60 అడుగులు టీఎంసీలుగా ఉంది. సిటీ బస్సుల్లో ప్రయాణం అంటే ఆ మజానే వేరంటారు. అంతలా నగరవాసుల జీవనంలో భాగమైన ఈ సర్వీసులు కరోనా కారణంగా సుమారు 6 నెలల పాటు డిపోలకే పరిమితమయ్యాయి. లాక్డౌన్ ముగిసి అన్లాక్ ప్రక్రియ కొనసాగుతుండగా సిటీ బస్సులు నడిపేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా శుక్రవారం నుండి 29 డిపోలకు చెందిన 731 బస్సులు కోవిడ్ జాగ్రత్తలతో ప్రయాణికులకు గమ్యస్థానాలను చేర్చున్నాయి. తొలి రోజు తక్కువగా 3 నిమిషాల వ్యవధి నుండి 44 నిమిషాల వ్యవధిలో ఫ్రీక్వెన్సీని కొనసాగించారు. ప్రస్తుతం 25% మాత్రమే సర్వీసులు నడిపిస్తున్నారు. పటాన్చెరు, ఫరూక్ నగర్, పటాన్చెరు, హయత్ నగర్, ఇబ్రహీంపట్నం, జేబీఎస్, ఇబ్రహీంపట్నం, ఎంజీబీఎస్, ఈసీఐఎల్ అఫ్జల్గంజ్, పటాన్చెరు, సికింద్రాబాద్, ఉప్పల్, కొండాపూర్, హకీంపేట్, సికింద్రాబాద్, ఉప్పల్, లింగంపల్లి, జీడిమెట్ల, సికింద్రాబాద్, కోటి, గండిమైసమ్మ, కోటి, జగద్గిర్గుట్ట, సికింద్రాబాద్, బాలాజీనగర్, మేడ్చల్, సికింద్రాబాద్ దిల్సుఖ్ నగర్, ఉప్పల్ క్రాస్ రోడ్, మెహదీపట్నం, మేడ్చల్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, మెహదీపట్నం, సికింద్రాబాద్ అఫ్జల్గంజ్, సికింద్రాబాద్, జియాగూడ, మెహదీపట్నం, కోటి మెహదీపట్నం, సికింద్రాబాద్ ఈసీఐఎల్, రాజేంద్రనగర్, కోటి, సుచిత్ర, అఫ్జల్గంజ్, కోటి, లింగంపల్లి, అఫ్జల్గంజ్, ఆరంగర్, ఎంజీబీఎస్, బోరబండ, సికింద్రాబాద్, అఫ్జల్గంజ్, సికింద్రాబాద్, హైటెక్ సిటీ, కొండాపూర్, మేడ్చల్, పటాన్చెరు, కోటి, కొండాపూర్, కోటి, సికింద్రాబాద్, నాంపల్లి, జేఎన్టీయూ, వేవ్రాక్ మార్గాల్లో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా బస్సులు నడిచాయి.
పరీక్ష పెడుతున్న పిచ్పై ఓపికగా ఆడిన పృథ్వీ షా ఢిల్లీకి మంచి స్కోర్ అందిస్తే చెన్నై బ్యాట్స్మెన్ మాత్రం అసలు పోరాటం చేయకుండానే మ్యాచ్ను అప్పగించేశారు. ధోనీ ఫామ్ కంటే బ్యాటింగ్ ఆర్డర్పైనే ఎక్కువ చర్చ సాగుతున్న నేపథ్యంలోనూ మహి మరోసారి ఆలస్యంగా క్రీజ్లో అడుగుపెట్టి ఆశ్చర్యపరిచారు. చెన్నై విజయానికి 26 బంతుల్లో 78 పరుగులు చేయాల్సిన దశలో బ్యాటింగ్కు వచ్చిన ధోనీ భారీ షాట్లు ఆడలేక ఓటమిని ఆహ్వానించారు. ధోనీ సేనకు ఇది వరుసగా రెండో పరాజయం కాగా ఈ గెలుపుతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ తొలి వారంలోనే 3 మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ అందులో 2 ఓటములు మూటగట్టుకుంది. క్లిష్టమైన పిచ్పై ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్ వరుసగా 2 విజయాలతో టాప్కు చేరింది. శుక్రవారం ఇక్కడి దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో చెన్నైతో జరిగిన మ్యాచ్లో అయ్యర్ సేన 44 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 175 పరుగులు చేసింది. యువ ఓపెనర్ పృథ్వీ షా అర్ధశతకం బాదగా పంత్, ధావన్ రాణించారు. ఇన్నింగ్స్ రెండో బంతికే పృథ్వీ క్యాచ్ అవుట్ అయినా దాన్ని ఎవరూ గమనించకపోవడంతో బతికిపోయారు. అనంతరం లక్ష్య ఛేదనంలో ధోనీసేన 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 131 పరుగులకే పరిమితమైంది. డూప్లెసిస్ మరోసారి చక్కటి ఇన్నింగ్స్ ఆడినా మిగిలిన వారు విఫలమవడంతో చెన్నైకి ఓటమి తప్పలేదు. ఢిల్లీ బౌలర్లలో రబాడా 3, నోర్జే 2 వికెట్లు పడగొట్టగా పృథ్వీ షాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. బాలసుబ్రహ్మణ్యం మృతికి సంతాపంగా చెన్నై జట్టు ఈ మ్యాచ్లో నల్ల రిబ్బన్లు ధరించి బరిలో దిగింది. దాదాపు 3 వారాల తర్వాత శుక్రవారం యుఎస్ మార్కెట్లు చెప్పుకోదగ్గ స్థాయిలో ఎగిశాయి. డో జోన్స్ 359 పాయింట్లు పెరిగి 27,174 వద్ద ముగిసింది. S&P 52 పాయింట్ల లాభంతో 3,298 వద్ద నిలిచింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 241 పాయింట్లు జంప్ చేసి 10,914 వద్ద స్థిరపడింది. అయినప్పటికీ ఈ వారం నికరంగా డో జోన్స్ 1.8% నష్టపోగా S&P 0.6% నీరసించింది. అయితే 4 వారాల నష్టాలకు చెక్ పెడుతూ నాస్డాక్ మాత్రం 1.1% పుంజుకుంది. ఇటీవల కరెక్షన్ బాట్లో సాగుతున్న మార్కెట్లు వరుసగా 4వ వారం నష్టాలతో ముగిశాయి. తద్వారా 2019 ఆగస్టు తదుపరి అత్యధిక కాలం మార్కెట్లు వెనుకడుగుతో నిలిచినట్లయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెన్నైలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత. శోకసంద్రంలో సినీ ప్రపంచం అశేష అభిమానులు. మోగిన ఎన్నికల నగారా. అక్టోబర్ 28 నుంచి ప్రారంభం కానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు. తెలంగాణలో కొత్తగా 2,239 కరోనా కేసులు, 11 మంది మృతి. దేశంలో 59 లక్షలు దాటిన కరోనా కేసులు. 24 గంటల్లో కొత్తగా 85,362 పాజిటివ్ కేసులు. ప్రారంభమైన కేబుల్ బ్రిడ్జ్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ప్రారంభించిన మంత్రి కేటీఆర్. చెన్నైపై ఢిల్లీ ఘన విజయం. హాఫ్ సెంచరీతో మెరిసిన పృథ్వీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం